బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర టెంపుల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది భక్తులు మరణించారు. పలువురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఏకాదశి కావడంతో ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగింది. 10 మంది స్పాట్లోనే మరణించారు. ఇది 3వ ఘటన. ఈ మధ్య కాలంలో మొదటి ఘటనలో తిరుపతిలో జరిగితే తొక్కిసలాట కారణంగా 6గురు మరణించారు. రెండవసారి సింహాచలంలో ఇదే మాదిరిగా భక్తులు అధిక సంఖ్యలో ఒకే చాటుకి రావడంతో అక్కడక్కడ తొక్కిసలాట జరిగి సుమారుగా 7గురు మరణించారు. ఇప్పుడు శ్రీకాకుళంలో కాశీ బుగ్గేశ్వర వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయం దగ్గర ఇప్పుడు ఆల్రెడీ కార్తీక మాసం, సో దానికి కూడా ఈరోజు శనివారం ఏకాదశి నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 10 మంది స్పాట్లోనే మరణించారు. పలువురికి చాలా తీవ్రంగా గాయాలు. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సుమారుగా మరో 10 మంది వరకు చాలా తీవ్రంగా విషమించి పరిస్థితి వారంతా ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. సో అక్కడ లైవ్ విజువల్స్ మీరు చూస్తే డెఫినెట్గా ఇబ్బంది పడతారు. అటువంటి దారుణమైన విజువల్స్ ఉన్నాయి. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్స్ అడ్వైజ్. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. మీరు విజువల్లో చూస్తున్నట్టుగా అది ఆలయం లోపల సిచ్యువేషన్, ఆలయం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని తొక్కిసలాట నేపథ్యంలో ఎలా అక్కడ ఇబ్బందులు పడుతున్నారు జనం అంతా కూడా, భక్తులంతా ఎటువంటి విధంగా ఒకరిపై ఒకరు పడిపోయి ఉన్నారు చూస్తే అర్థమవుతోంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తే అర్థమవుతోంది. డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ మీకు ఆ ఫుల్ విజువల్ చూపించలేకపోతున్నాం, బ్లర్ రేస్ చూపిస్తున్నాము. సో ఆ విజువల్ మీరు గమనిస్తే ఒకరిపై ఒకరు పడిపోయి ఒకరిపై నుంచి ఇంకొకరు దాటుతూ కాళ్ళతో తొక్కుతూ ఆ తొక్కిసలాటలో దారుణంగా భక్తులు కూడా హతయ్యారు. సో మనం విజువల్లో చూస్తున్నాం. ఒకసారి విజువల్స్ ప్లే చేస్తాను. ఆ విజువల్స్లో ఆ శబ్దాలు చూస్తే మీకు ఎంతటి ఒక దారుణమైన తొక్కిసలాట చోటు చేసుకుందో అర్థమవుతుంది. రైట్, కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో 10 మంది భక్తులు ఇప్పటికే మరణించారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనబడుతోంది. మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి సత్యనారాయణ సిద్ధంగా నాయుడు. సో ప్రజెంట్ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ ఆలయంలో ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున తొక్కిసలాట జరుగుతోంది అని అంటే నిర్వాహకుల ఏర్పాట్లలో లోపం ఉండడానికే కారణమా, లేకపోతే ఏం జరిగింది? ఘటన గల కారణం ఏంటి? మరో చూస్తే కనుక కార్తీక మాసంలో ఏ పర్వదినానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఈ రోజు కార్తీక మాసం ఏకాదశి శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన ఈ రోజు కావడం, కాశీబుగ్గలో ఒక భక్తుడు తిరుపతిని తలపించే విధంగా వెంకటేశ్వర ఆలయం నిర్మించారు. కొద్ది నెలల క్రితమే ఆలయం మాత్రం భక్తులకు అంటే పూజలకు అందుకునేందుకు మాత్రం అందుబాటులో తెచ్చారు. ఈ కార్తీక మాసం ఏకాదశి పర్వదినం కావడంతో చుట్టుపక్కల నుండి తండోపతండాలుగా భక్తులు తరలిరావడం, అది ప్రైవేట్ అంటే దేవాలయం కావడంతో ఆర్గనైజేషన్ లోపం, అదేవిధంగా భద్రతా లోపమే ఈ రోజు తొక్కిసలాట కారణమైందనే విషయం మాత్రం ఆ విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంతమంది పెద్ద మొత్తంలో భక్తులు తరలిస్తున్నారంటే తదనుకున్నటువంటి ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం మాత్రం 10 మంది భక్తులు ఈ రోజు దుర్మరణం పాలవడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఈ కార్తీక మాసం పర్వదినాల్లో ఆ స్వామివారి ఆలయానికి మాత్రం పెద్ద మొత్తంలో భక్తులు వస్తుంటారు. అదేవిధంగా ఈ రోజు మాత్రం కార్తీక మాసం ఏకాదశి, అది కూడా శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన ఈ రోజు అటు ఒడిశా నుండి ఇటు జిల్లా నలుమూలను కూడాను భక్తులు పెద్ద మొత్తంలో తరలి వచ్చిన నేపథ్యంలో తదనుగుణంగా ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఒకటే గేట్ ఉంది, ఆ గేట్ నుండి వెళ్ళాలి. దేవాలయ ప్రాంగణానికి వెళ్ళడానికి కూడాను ఇరుకు రోడ్లు. ఇది ఒక ప్రైవేట్ స్థలంగా తెలుస్తోంది. సుమారు కొన్ని కోట్లు వెచ్చించి ఈ ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఆలయానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేసుకున్నారు. భక్తులు అక్కడికి పెద్ద ఎత్తున రావడంతో ఆ నిర్వహణ మాత్రం చాలా లోపం కనిపిస్తోంది. ఒకసారి దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారని ఆ రకంగా ట్వీట్ చేశారు. చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటన పైన చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే విచారణకు ఆదేశించారు ఆయన. ఆ 10 మంది మృతులకు సంబంధించిన కుటుంబాలకు కూడా అండగా ఉంటామని ఆయన చెప్పుకొచ్చారు. సో సంఘటనా స్థలానికి ఎప్పటికప్పుడు అధికారులని రైట్. ఒకసారి చంద్రబాబు ట్వీట్ చూద్దాం. చంద్రబాబుకు సంబంధించి ఏం ట్వీట్ చేశారు చూస్తే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలిచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తుల మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులు ఆదేశించాను. సో
సో ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులకి ప్రజాప్రతినిధిని కోరానని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఎస్ నాయుడు, సో చంద్రబాబు ట్వీట్ చేశారు, వెంటనే అధికారులను అక్కడ రంగంలోకి దించారు. ఈ ఘటన పైన చాలా సీరియస్గా ఉన్నామని చెప్పి ఆయన ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. సో ఇంతకీ ఆ ప్రైవేట్ వ్యక్తి ఎవరు? నిజంగా అంత భక్తుల తాకిడిని తట్టుకోలేని వ్యక్తి ఎందుకు ఇంత ఎత్తున ప్రమోషన్ చేసుకోవాల్సి వచ్చింది? మరి అంతటి స్థాయిలో ఆయన ఎందుకు ఎలివేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది? అక్కడ ఎంతమంది భక్తులు ఉన్నారు? నిర్వహణ సంబంధించి ఎటువంటి లోపం కనబడుతోంది? భక్తుల సంఖ్య అయితే మాత్రం లెక్క కట్టినట్టు మొత్తంలో అక్కడ తరలొచ్చారు. ఎవరైతే ఈ దేవాలయం నిర్మించినటువంటి భక్తులు ఉన్నారో ఆయన వయసు 86 ఏళ్ళు ఉంటుంది. ఆయన మాత్రం తిరుపతి వెళ్ళి అక్కడ తిరుపతి దర్శనం చేసుకోవడంలో తనకు జరిగిన అవమానాన్ని పరిగణనలు తీసుకొని ఆ దేవాలయాన్ని నిర్మించారు. సుమారు 10 ఏళ్ల పాటు ఆ ఆలయ నిర్మాణంలో మాత్రం తన సొంత స్థలంలో ఆ ఆలయానికి దర్శించడానికి వచ్చిన పదే వచ్చే విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని తలపించే విధంగా నిర్మాణం అయితే చేపట్టారు. ఈ నిర్మాణం నిర్వహించడానికే 10 ఏళ్ళు పట్టింది. గత ఏడాది ఈ దేవాలయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది మాత్రం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినప్పుడు కూడా తదనుగుణ ఏర్పాట్లు చేయడంలో మాత్రం నిర్వాహకుల వైఫల్యం ఈరోజు భక్తులు పాలిటి శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది ప్రైవేట్ సంబంధించినటువంటి దేవాలయం కావడంతో భద్రతా పరమైనటువంటి ఇంటిమేషన్ పోలీసులు ఇవ్వకపోవడం కావచ్చు, లేదంటే పోలీసులు కూడా ఆ దేవాలయం అంటే ఎండోమెంట్కి సంబంధించి కాదు కాబట్టి అక్కడ భద్రతా ఏర్పాటుకి అవసరమైనటువంటి చర్యలు చేపట్టకపోవడం, ఈ పరిణామాలన్నీ చూసుకుంటే కనుక సాధారణంగా ఎండోమెంట్కి సంబంధించినటువంటి ఏ దేవాలయం కూడా ఇటువంటి పర్వదినాల్లో పోలీసు బందోబస్తు మాత్రం ఉంటుంది. కానీ ఈ దేవాలయంలో మాత్రం తదనుకున్నటువంటి బ్యారిగేట్ల ఏర్పాటు, అదేవిధంగా భక్తులు నిలువరించే ప్రయత్నం, ఈ పరిణామాలన్నీ లేకపోవడంతో పెద్ద మొత్తంలో భక్తులందరూ ఒకటే గేట్ ఉండరు ఆ గేట్లో రావడం జరిగింది. బ్యారిగేట్లన్నీ కూడా ఒక్కసారిగా తొక్కుసలాటతో పూర్తిగా చెల్లాచెదరు కావడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మాత్రం భద్రతా లోపమే ఈరోజు ఆ ప్రైవేటు దేవాలయంలో జరిగినట్టు ఘటనకు మాత్రం ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. మరో చూస్తే కనుక రక్షిత చర్యల విషయంలో మాత్రం వెళ్ళడానికి అంటే ఒక ఫైర్ వెహికల్ వెళ్ళాలని కూడా, అంబులెన్స్ వెళ్ళాలని కూడా అక్కడికి వెళ్లేందుకు మాత్రం అనువు కానటువంటి ఒక ఇరుకు రహదారుల మధ్య నిర్మించినటువంటి ఆ దేవాలయం అంటే ఫ్రీక్వెన్సీ లేనటువంటి దేవాలయంగా చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద మొత్తంలో భక్తులు తరలి వస్తారని తెలిసినటువంటి నిర్వాహకులు ఈ విషయాన్ని ఆలయాలలో క్యూ పద్ధతులు పాటిస్తూ ఉంటారు. ఎంట్రీ వేరు, ఎగ్జిట్ వేరుగా ఉంటుంది, పక్కా ఏర్పాట్లు ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు అక్కడ ఎంట్రీ ఎగ్జిట్ ఒకే పాయింట్ దగ్గర నుంచి ఉందా? అసలు ఒకే గేట్ కనుక ఉంటే క్యూ పద్ధతి పాటించలేదా? అక్కడ నిర్వాహకులు లేరా? సెక్యూరిటీ సిబ్బంది, అక్కడ వాలంటీర్స్ ఎవరు లేరా? అంటే ప్రైవేట్ దేవాలయం కావడంతో ఆ ఎవరైతే యజమాని కనుసైకిల్ మీదే అక్కడ నిర్వహణ బాధ్యత మాత్రం చేపడుతుంటారు. కార్తీక మాసంలో వచ్చి ఈ ఏకాదశి పర్వదినాన అంటే చిన్న తిరుపతిగా చెప్పుకునేటువంటి ఆ ఆలయ అందాలతో పాటు ఆ స్వామివారిని దర్శించుకునే పెద్ద మొత్తం తరలివచ్చారు. క్యూ లైన్ల ఏర్పాటుకు సంబంధించినంత వరకు లోపల ప్రైవసీ ప్రదేశం ఉన్నా కూడా ఏర్పాట్లు చేయకపోవడమే ఈరోజు ఈ తొక్కుసలాటకు ప్రధాన కారణం. మరోవైపు చూస్తే ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఎంట్రీ ఒకటే గేట్ కావడం, ఆ గేట్ వద్దకు వచ్చి దేవాలయానికి వెళ్ళాలన్నా కూడా కాశీబుక్క నలుమూల నుండి దారులన్నీ కూడా దేవాలయంకి వచ్చేసరికి ఒక ఇరుకైనటువంటి రహదారులు, అంటే వాహనాలు నిలుపడానికి ఉండవు, భక్తులు నడిచొచ్చడానికి కూడా అనువైనటువంటి ప్రదేశం కాపడం, ఇవన్నీ కూడాను ఒక హేతుగా నిలిచాయని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద మొత్తంలో భక్తులు తరలిస్తున్నారని తెలిసిన కూడాను నిర్వాహకులు మాత్రం అక్కడ వారిని నిలువరించేందుకు ఏర్పాట్లు చేయకపోవడమే ఈ తొక్కుసలాటకు మాత్రం ప్రధాన కారణంగా మాత్రం భావించవచ్చు. 10 మంది దుర్మరణం అయిన తర్వాత కొంతమంది క్షతగాత్రులు కూడాను గొటావుట్న పలాస హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఈ పరిణామాలను చూస్తుంటే కనుక అక్కడ ఒక వాతావరణం నెలకొని ఉంది. ఇటువంటి దేవాలయం ఒకవేళ ప్రైవేట్ ఆలయమైనా, ప్రైవేట్ వ్యక్తుల చేత నిర్మించబడ్డ ఆలయమైనా కూడా దానికి నిర్వహణకు సంబంధించి డెఫినెట్ గా ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలో ఉన్న అన్ని పర్మిషన్స్ మాత్రం ఇచ్చేది ప్రభుత్వమే. సో ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకి 25,000 మంది ఈ రోజు అక్కడికి హాజరైనట్టు తెలుస్తుంది.